హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ వచ్చి బీర్బల్ తెలివి. బీర్బల్ తెలివి అని ఎందుకన్నానంటే ఇతని పేరేమో అక్బర్, ఇతని పేరేమో బీర్బల్. వీళ్ళందరూ అక్బర్ దగ్గర కొలువులో పనిచేసే మంత్రులు. ఇదేమో తివాచి అంటారు. తివాచి అంటే మన ఇంట్లో యూజ్ చేసే చాపలాగా ఇవేమో డైమండ్స్ అన్నమాట. ఈ స్టోరీ మొత్తం ఇప్పుడు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇతను అక్బర్ కదా, అక్బర్ ఏం చేశాడంటే ఒక సేవకుడిని పిలిపించి మంత్రుల తెలివి ఎంత తెలివి ఉందో వీళ్ళకి పరీక్షించుదామని అనుకున్నాడు. అప్పుడు ఒక సేవకుడిని పిలిపించి కొన్ని రత్నాలను తీసుకొని రమ్మని చెప్పి రత్నాలను తీసుకొని వచ్చాడు. సేవకుడు తీసుకొని వచ్చి ఇక్కడ ఎదురుగా పెట్టమని వీళ్ళ మధ్యలో పెట్టాడన్నమాట. ఈ మంత్రులంతా కలిసి ఎందుకు ఈ వజ్రాలను అక్బర్ తెప్పించాడు అని చూస్తున్నారు. అక్బర్ ఏం చేశాడంటే మంత్రులతో చెప్తున్నాడు, మీ అందరికీ ఇప్పుడు ఒక పరీక్ష పెడుతున్నాను, ఒక సవాల్ విసురుతున్నాను. ఈ తివాచి ముట్టుకోకుండా ఎవరైతే వజ్రాలను తీసుకొని నాకు ఇస్తారో వాళ్ళకి ఆ వజ్రాలను నేను బహుమతిగా ఇస్తాను అని చెప్పాడు అక్బర్. వీళ్ళందరికీ ఆ వజ్రాలను ఎలా తీసుకురావాలో అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించినా కూడా వాళ్ళకి ఈ రత్నాలను ఎలా చేతితో తాకకుండా కాలితో తాకకుండా చేతితో వీటిని పట్టుకోవాలి. ఎలా సాధ్యమవుతుంది? కాదు కదా. వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు. అయితే అక్బర్ ఏం చేసిండు? బీర్బల్ని పిలిపించి మిత్రమా, నీకు ఇది సాధ్యమవుతుందా? నువ్వేమైనా ప్రయత్నిస్తావా అని చెప్పాడు. చెప్పిన తర్వాతకి బీర్బల్ ఏమన్నాడు, మీరు ఆజ్ఞ ఇవ్వండి ప్రభు, ఇది చాలా ఈజీగా చేస్తాను అని చెప్పాడు. సరే ఆజ్ఞ ఇస్తున్నాను, నువ్వు ఈ పని చేయగలిగితే చేసి చూపించు అని చెప్పాడు బీర్బల్కి. బీర్బల్ ఏం చేసిందంటే ఈ తివాచిని చుట్టుకుంటూ వెళ్ళి కాళ్ళకు తగలకుండా వజ్రాలు చేతికి రాగానే వీటిని తీసుకొని జేబులో వేసుకొని మళ్ళీ తివాచిని చుట్టుతూ వెనుకకి లాగాడు కాళ్ళకు తాగకుండా. అప్పుడు తీసుకున్న వజ్రాలని అక్బర్కి ఇచ్చారు. అక్బర్ ఏం చేసిండు, వెల్ డన్, గ్రేట్, నువ్వు బాగా చేసినావు, బాగా తెలివి ఉంది నీకు, ఈ వజ్రాలను నువ్వే తీసుకో అని చెప్పి అక్బరే వీటిని బహుమతిగా బీర్బల్కి ఇచ్చాడు. కానీ బీర్బల్ ఏం చేశాడు, ప్రభు నాకు ఈ వజ్రాలు వద్దు, మీరు చెయ్యమన్నారు కాబట్టి చేసి చూపించానే కానీ వాటి మీద నాకు ఎలాంటి దురుద్దేశము తీసుకోవాలనే ఉద్దేశము లేదు అని చెప్పాడు. చెప్పినందుకు అక్బర్ మంత్రులతో ఏమంటున్నాడంటే, మంత్రులారా, మీకు మనసులో ఇది నేను చేయడం వల్ల దీనివల్ల ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే అక్బర్, నేను బీర్బల్ పైన ఏదో కొంచెం అలా మంచితనం చూపిస్తున్నాను, మీతో ఎవరితో చూపించట్లేదనే కోపం మీరు మనసులో పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? మిమ్మల్ని ఎందుకు అలా చూస్తాను నేను అంటే మీకు ఈ మాత్రం తెలివి కూడా లేకుండా మంత్రి హోదాలో ఉంటున్నారు. బీర్బల్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని బీర్బల్తో మంచి స్నేహం చేయండి అని చెప్పి అక్బర్ వాళ్ళందరికీ చెప్పి ఇలా దీన్ని ముగింపచేశాడు. ఇలా చెప్పి ఈ కథను ముగింపచేశాడనమాట. ఇప్పుడేమర్థమైంది? ఇందులో బీర్బల్కి ఎంత తెలివి ఉందో అర్థమైంది, మంత్రులందరికీ తెలివి లేదని అర్థమైంది. మీకు తెలివి ఉందా లేదా మీరే డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఆలోచించాలి. కొన్ని మనం ఇలా కూడా ఆలోచించాలి. చాలా రకాలుగా ఆలోచిస్తే మనకన్నీ
అన్నమాట. సో ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.